అదే రెండోది మేము చెప్పినాం, రామచంద్రరావు గారు చెప్పిరు, లాయరు వారు పాపం. సో అంత పెద్ద లాయర్ ని పట్టుకొని చెడామడా మాట్లాడేది. ఇలా రామచంద్రరావు గారు చెప్పిందే అవుతున్నాయి అన్ని. మరి ఆయననే వీళ్ళకు చక్కగా లాయర్లు లీగల్ సెల్ లేదా గాంధీ భవన్ లాయర్లు లేరా? లేకపోతే మరి అఖిలపక్షం పెడితే మా బీజేపీ సైడ్ ఉన్నారు కదా ఇప్పుడు మన ఎమ్మెల్సీలు, టీచర్లు, లాయర్లు మా కోట్లేసిరు, మా వైపు ఉన్నారు. మొత్తం మేధో సంపత్తి అంట. మమ్మల్ని అడిగితే దాన్ని చెప్తాం కదా. అవన్నీ కూడా ఏం అడగకుండా మాకే పేరు రావాలని ఉరుకులాడి ఎల్లెంకల వడ్డంక వచ్చి నన్ను లేపు అని మమ్మల్ని అడిగినట్టుంది ఇది. రెండో విషయం ఏంటంటే కోర్టు చాలా చక్కగా తీర్పులో చెప్పింది, ఏం చేయలేదు, నువ్వు సర్వే చేసినావు, ట్రిపుల్ టెస్ట్ కి అనుగుణంగా చేయమన్నావు, దాన్ని ఎందుకు బయట పెట్టలే? మరి అది పబ్లిక్ డాక్యుమెంట్ కాదా? అదేమో దాచిపెట్టుకోనిక, మీ ఇంట్లో పెట్టుకోనిక, ప్రభుత్వ సొమ్ము ఖర్చుతో చేసిన డాటా. నీకు ఇంకొకటి చెప్తాను, 31C ప్రకారం ఎడబెట్టినండి ఇది. వీళ్ళ లాయర్ అభిషేక్ సింఘ్వి ఆడికెళ్ళి వచ్చిండు, మరి ఈయన చెప్పలేదా? రెండోది ఇంకోటి నేను ఏం చెప్తానంటే, చాలా క్లియర్ గా అనేక రకమైనటువంటి కేసులలో చాలా తీర్పులు ఇచ్చేటప్పుడు ఎందుకు మేము ఇవ్వట్లేదు, ఈ రిజర్వేషన్ ఎందుకు అమలు కావట్లేదు, 50% సీలింగ్ ఎందుకు ఉంది అని చెప్పినప్పుడు అనేక అంశాలను దాంట్లో క్రోడీకరించారు. మరి దాని ప్రకారం ఎక్కడ కూడా వీళ్ళు మాట్లాడట్లేదే. కాంగ్రెస్ పార్టీ ఆగమాగమై తొందరగా మాకే క్రెడిట్ కావాలి, కామారెడ్డిలో చెప్పినాం కాబట్టి మేము ఇచ్చినాము అని నిరూపించుకోవడానికి మాత్రమే ఈ కుప్పిగంతులు ఇవన్నీ. ఒక కోతులు వనం జడగొట్టినట్టే ఇలా బీసీలను కచ్చ పక్క చేసేసి ఒక్కొక్కరు మేం తన్నుకునేటట్టు చేస్తున్నది. సో కాబట్టి తాను జడ్డ కోతి వనమల్ల జరిసింది అన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఈ రకమైన విభజించు పాలించు పద్ధతి చేస్తా ఉంటది. ఇప్పుడు కామారెడ్డిలో ఇంకొక విషయం అడుగుతున్నా, కేటగరైజేషన్ తోని మేము లోకల్ బాడీ ఎన్నికలకు పోతామన్నారు. G09 లో ఏమన్నా ఉందా అండి కేటగరైజేషన్? మరి బీసీలలో ఎంబీసీలు ఏం కావాలి, సంచార జాతులు ఏం కావాలి, ఇప్పటి వరకు గ్రామ వార్డు సభ్యుడు గాని కులమోడు ఏం కావాలి, ఇంతవరకు సర్పంచ్ గాని కులమోడు ఏం కావాలి, ఇంతవరకు అసెంబ్లీలో మెట్లెక్కని కులాలు ఏం కావాలి, ఇళ్ళ కూడా 1-2 కులాల వాళ్ళకే కొంత మేరకు మొత్తం అయిందని కూడా నేను అనను, ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కాలే. సో మరి ఆ రకంగా ఇప్పుడు నేను చాలా క్లియర్ గా బీసీ సంఘాలను కూడా నేను అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలోని బీసీ సంఘాలని, మీరు ఎంబీసీల గురించి సంచార జాతుల గురించి ఎందుకు మాట్లాడట్లేదని అడుగుతున్నా. సో కేటగరైజేషన్ కాంగ్రెస్ పార్టీ అన్నది ఎందుకు చేస్తలేడు అని అడుగుతున్నా నేను. మా రోహిణి కమిషన్ వస్తే బీసీ ఎంబీసీ సంచార జాతుల మోడల్ వస్తుంది. తర్వాత సెన్సెస్ వాళ్ళ ముత్తాత నెహ్రూ గారు ఏదైతే తొక్కిపెట్టిండో ఓబీసీల జనగణన నుండి మినహాయింపు తీసేసిండో అది రేపు సెన్సస్ అయిన తర్వాత కేంద్రంలో మేము చెయ్యబోతున్నాం చూడండి, శిలాశాసనం లాగా. అప్పుడు ఏ కోర్టులు ఏం చేయలేవు, ఏ కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు, బీజేపీ పార్టీ మోడీ ఒక్కసారి బీసీల పక్షం నిర్ణయం తీసుకున్న తర్వాత ఎవ్వరు ఏం చేయలేరు, ఆ రకమైన చట్టాన్ని తీసుకొస్తాం. రెండోది మిమ్మల్ని సూటిగా మీరు పోయి మహేష్ గౌడ్ గారి దగ్గర మైక్ పెట్టి ఇట్లా తాడూరు శ్రీనివాస్ అడిగిండని డైరెక్ట్ చెప్పండి. నా పేరు చూస్తాడే రోజు, ఆయన మార్నింగ్ రోజు చూస్తాడు, పెద్ద మనిషి కదా, నన్ను గుర్తుపడతారు, అన్న మంచోడు సహృదయుడు, కానీ పార్టీ మనిషిగా మంచిగా అనిపిస్తలేదు. నేనేమంటున్నా, ఇవన్నీ ఎందుకు మాకు కోట్లు, ఈ కత్వలు, అభిషేక్ సింఘ్వీలు, ఈ కొట్లాటలు, రేవంత్ రెడ్డిని మేము అడక తినడు, ఆయన నేను ఇచ్చినా రాహుల్ గాంధీ ఇచ్చిండు అని చెప్పుడు ఎందుకు గాని, మా ఆత్మగౌరవము. ఈ ముఖ్యమంత్రి పదవి ఆయన ఎట్లాగో ఇయ్యాడు రేవంత్ రెడ్డి, ఇయ్యాడు ఆయన, బీసీలకు ఇయ్యాడు. ఇప్పుడు మేము బీజేపీ పార్టీ ప్రధానమంత్రి పదవి ఇచ్చిందయా, రేపు మీరు ముఖ్యమంత్రి పదవి ఇస్తారా? లేదు. కేబినెట్ లో 27% మంత్రుల్ని పెట్టిర్రు, మరి మీరు ఇస్తారా? లేదు. వాళ్ళు గిన్ని ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు, మీరు ఇస్తారా? లేదు. వాళ్ళు ఉపరాష్ట్రపతి పదవి ఇచ్చారు, మీరు ఇస్తారా? ఇవి అడుగుతా. వీళ్ళు చేయగలిగినాయి కదా మంత్రి పదవులు. నామినేటెడ్ చైర్మన్లలో ఒకే కులం, ఆయన కుల పోలకే ఇచ్చుకున్నాడు మొత్తం 100 పోస్టులు. అధికారులని వాళ్ళకే, ఇంటెలిజెన్స్ అధికారులు వాళ్ళకే, అడ్వకేట్ జనరల్ వాళ్ళ కులానికే. ఇదేం పరిపాలన అండి? రాజధర్మం ఉండాలి కదా. సో ఆ రకంగా ఇవి చేయగలిగినా దీనికి ఏమైనా కోర్టు అడ్డం పడుతుందా? తాత నువ్వు చెప్పు, మంత్రుల్ని ఇంకో 2 బీసీలను ఇస్తే కోర్టు అడ్డం పడుతుందా? ఎంబీసీలకు మంత్రిత్వ శాఖ ఇస్తే కోర్టు అడ్డం పడుతుందా? మీరు చెప్పండి జర్నలిస్ట్ గా. అదే పడుతుందా? అడ్డం పడుతుందా వీళ్ళు ఇస్తే? బీసీ ముఖ్యమంత్రిని చేస్తే కాంగ్రెస్ రేవంత్ రెడ్డిని తొలగించి అడ్డం పడుతుందా కోర్టు? వాళ్ళే అంటారు కానీ మేమే మా కాంగ్రెస్ పార్టీలో మేము ఒక బీసీ బిడ్డను మేము పీసీసీ పెంపం చేసిన బీజేపీ చూసిరా? ఏ పనికి కట్టె తుపాకీ, అసలు తుపాకీ వాళ్ళే మన మిమ్మల్ని చూపిస్తారు సార్. ఇప్పుడు కట్టె తుపాకీ మహేష్ అన్న దగ్గర ఉంటది, అసలు తుపాకీ గుండ్లున్న తుపాకీ ఎవరి దగ్గర ఉంది? ముఖ్యమంత్రి దగ్గర ఉంటది కదా. పరిపాలన, అసలు పరిపాలన ఏడుంటది? నీకు రైఫిల్ ఎట్లుండాలి? నీకు కట్టె తుపాకీ కావాలన్నా, అసలు తుపాకీ కావాలన్నా? పిచ్చని కొట్టాలంటే అసలు మరి
గది అడుగు పోయి నాకు దూరదర్శన్ ఉన్న తాత. థ్యాంక్ యూ, మళ్ళీ ఒకసారి మాట్లాడతాను. శనార్థి Live లో ఉన్న శనార్థి దూరదర్శన్ శనార్థి శనార్థి నమస్తే నమస్తే.